ఇప్పుడు మనం చూస్తున్నారు కదా వీకెండ్ హోమ్ ముందున్నాము. 150 గజాలండి, కేవలం 150 స్క్వేర్ యార్డ్స్ లో బ్యూటిఫుల్ వీకెండ్ హోమ్. అండ్ దాంతో పాటు మనకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చక్కగా మనమే కూరగాయలు పండించుకునేటటువంటి ఆప్షన్. నిజంగా అసలు ఆ థాట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ చాలా మందికి డౌట్ రావచ్చు, అసలు కేవలం 150 గజాల్లో ఎలా ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి అని చెప్పి. సో అవి పాసిబుల్ అవుతాయండి ఖచ్చితంగా. అదే మన డాక్టర్ జడపల్లి నారాయణ గారి విజన్. మరి ఆ విజన్ ఎంత అత్యద్భుతంగా ఉంటుందో ఇప్పుడు మనం విట్నెస్ చేయబోతున్నాము. సో మరి మన వీకెండ్ హోమ్ లోపలికి వెళ్ళిపోదామా? వచ్చేయండి. ఎక్స్ట్రాడినరీ అండి, ఒక్క మాటలో చెప్పాలి అంటే అత్యద్భుతం అంతే. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఇలా లోపలికి రాగానే ఐ కుడ్ ఫీల్ దట్ పీస్ఫుల్నెస్ అండి, సూపర్బ్ గా ఉంది. సో ఇక్కడ చక్కగా మంచి పెద్ద ముగ్గు వేశారు. సో మనం కావాలి అంటే కూడా ఇలా ముగ్గులు వేసుకోవడానికి చక్కగా స్పేస్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది, ఈ ముగ్గు స్పేస్ అన్నది. అండ్ ఇక్కడేమో మనకి కార్ పార్కింగ్ వస్తుందండి. ఈవెన్ అంటే చిన్న కార్ అనే కాకుండా ఈవెన్ పెద్ద కార్ కూడా పట్టేటటువంటి స్పేస్ అండి ఇది కార్ పార్కింగ్ స్పేస్. ఈవెన్ అక్కడ ఎడ్జ్ లో కూడా చూడండి కార్ పార్కింగ్. ఇక్కడ ఈ చిన్న స్పేస్ ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకి మొత్తం చక్కగా మొక్కలు అవన్నీ కూడా పెట్టారు. నిజంగా పీస్ఫుల్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ వీకెండ్ హోమ్ అని చెప్పుకోవచ్చు, అంత బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ నైస్ సిట్అవుట్ ఏరియా అండి ఇది. సో ఈ సిట్అవుట్ ఏరియాని కూడా ఎంత చక్కగా అంటే మన సంప్రదాయానికి సంస్కృతికి విలువనిస్తూ ఎంత చక్కగా డిజైన్ చేశారో చూడండి. చక్కగా ఒక చెట్టు, దాని కింద మనకి ఆ పాతకాలపు రోజులు ఉంటాయి కదండి, చక్కగా అందరూ ఇలా చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం అదంతా ఉండేది. సో ఎగ్జాక్ట్లీ అదే ఐడియాని ఇక్కడ మనం చూస్తున్నాము, చాలా అందంగా ఉంది. సో ఇది కూడా మనకి మొత్తం ఇలా పెయింట్స్ ఆ ముగ్గులతోటి బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు ఈ చెట్టు చుట్టూ అంతా. అండ్ చక్కగా ఇలా చుట్టూ చైర్స్ వేసుకొని హ్యాపీగా కూర్చోవచ్చు. దీని కింద కూడా కూర్చోవచ్చు ఇలా ప్రశాంతంగా. ఇంకా మనకి ఇలా చైర్స్ కూడా చుట్టూ వేసుకొని ప్రశాంతంగా కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. నాకైతే అసలు లెగ్గబుద్ధి కావట్లేదండి, నిజంగా అసలు చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ స్లోగన్ ఏదైతే ఉంటుందో మీరు అక్కడ చూడొచ్చు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం. సో ఈ మూడు కూడా దొరికే వన్ అండ్ ఓన్లీ వన్ ప్లేస్ మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ అండి. అలానే ఈ సిట్అవుట్ ఏరియా ఇందాక మనం చూసాం కదండి, దీని పక్కనే మనకి చక్కగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా, అందులోను ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఎన్ని కూరగాయల్ని పండించుకోవచ్చో చూడండి. ఇక్కడ మనకి క్యాబేజ్ ఉంది, క్యాలీఫ్లవర్ వేశారు, పచ్చిమిర్చి, టమాటా, ఇలా ఇన్ని రకాల చెట్లను ఇక్కడ వేయటం జరిగింది. చక్కగా డ్రిప్ ఇరిగేషన్ కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడ కింద పెట్టడం జరిగింది. ఆ రెడ్ సాయిల్ లో ఇంత చక్కగా ఎదుగుతున్నాయో చెట్లన్నీ కూడా. అండ్ ఇవే కాకుండా ఆ లాస్ట్ లో మీరు ఒకసారి చూడాలి, ఆ లాస్ట్ లో అవి ఏవైతే ఉన్నాయో అవి మనకి రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ అండి, ఎర్రచందనం మొక్కలు. సో అవి కూడా చక్కగా ప్లాంట్ చేసి ఇవ్వటం జరిగింది. సో మన చాయిస్ ని బట్టి మనకి ఏ రకం కావాలంటే ఆ రకం మనం వేసుకోవచ్చండి. అసలు ఎక్కడా కూడా మనకి స్పేస్ అన్నది ఇంత కూడా వేస్ట్ అవ్వకుండా ఆ ఎడ్జెస్ దగ్గర నుంచి, నేను మీకు ఇందాక చూపించాను కదా కార్నర్, ఆ ఎడ్జెస్ దగ్గర నుంచి మొత్తం చక్కగా ఆ గ్రీనరీ తోటి మొత్తం చిన్న చిన్న చెట్లు ఇవన్నీ కూడా ఈ కార్నర్ ఎడ్జెస్ వరకు కూడా పెట్టడం. ఇక్కడేమో మనకి మొత్తం ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఈ చక్కటి మొక్కల్ని మనం చూసాము. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఈ స్పేస్ ఏదైతే ఉందో, అఫ్ కోర్స్ ఇక్కడ మనకి వీకెండ్ హోమ్ అన్నది ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. దీని పక్కనే మనకి మళ్ళీ ఈ స్పేస్ కూడా మొత్తం మళ్ళీ కూరగాయల్ని పండించుకోవడానికి వేయటం జరిగిందండి. సో ఇందాక అక్కడ కూరగాయల్ని చూసాం కదా, ఇవి వచ్చేసి ఆకుకూరలు అన్నమాట కంప్లీట్లీ ఇక్కడ వేసినవి. సో మెంతి కూర, పాలకూర, చుక్కకూర, తోటకూర, ఆ బోర్డ్స్ కూడా మీరు చూడొచ్చు చక్కగా. అండ్ ఈ ఎడ్జెస్ లో ఈ మొక్కలన్నీ ఇక్కడ వరకు మనకి ఎండ్ అయితే ఇక్కడ చక్కగా తులసి కోటను కూడా పెట్టడం జరిగిందండి పూజ చేసుకోవడానికి. ఇక్కడ దీపం పెట్టుకోవడంతో సహా అన్ని చక్కగా అమర్చడం జరిగింది. ప్రాపర్ గా నిజంగా ఒక ఫ్యామిలీ హ్యాపీగా స్టే చేసేయచ్చండి. ఇంకా వీకెండ్స్ లో అయితే ఇంకా ఆహ్లాదకరంగా సో ఫ్యామిలీ అందరూ ఇక్కడికి వచ్చి ఒక 2 days చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అన్నమాట. సో ఎస్, బయటే మనకి ఇంత బ్యూటిఫుల్ గా ఉంది కదా, ఇంకా ఒకసారి వీకెండ్ హోమ్ లోపల కూడా ఎలా ఉంటుందో చూసేద్దాం, వచ్చేయండి. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను వీకెండ్ హోమ్ ని చూడడానికి. చూసేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ
చక్కగా ఒక బాల్కనీ సిట్అవుట్ ఏరియాని ఇవ్వటం జరిగిందండి. సో చాలా స్పేషియస్ గా డిజైన్ చేయబడింది బాల్కనీ ఏరియా. సో మనకి 2 చైర్స్ కూడా ఉన్నాయి, మంచి టేబుల్ ఉంది. సో చాలా స్పేషియస్ గా ఉందండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. వావ్, బ్యూటిఫుల్ అండి. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ చక్కటి ఆ కిచెన్ ఎన్విరాన్మెంట్ ని మనం ఫీల్ అవ్వచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రిడ్జ్ ఉంది, అండ్ ఇట్ సైడ్ కనుక మనం చూసినట్టే మనకి ఎంత క్యూట్ గా అసలు చక్కటి స్టవ్ ఈ కిచెన్ సెక్షన్ ని, బట్ ఇంత తక్కువ స్పేస్ లో చాలా స్పేషియస్ గా డిజైన్ చేశారు. అది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇటు పక్కనే మళ్ళీ చక్కటి డైనింగ్ టేబుల్ సెటప్ కూడా ఉందండి. హ్యాపీగా నలుగురు కూర్చోవచ్చు. సో ఒక ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా కూర్చొని డిన్నర్ చేయొచ్చు. అండ్ ఈ పైన కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ మన ప్లేట్స్ కప్స్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ ఇది అరేంజ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ బ్యూటిఫుల్ సీనరీ కూడా ఉంది పక్కనే. కావలసిన అన్ని ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి మనకి దీంట్లో కూడా. సో ఇక్కడ వరకు మనకి కిచెన్ సెక్షన్ అయితే, దీంట్లోనే ఇక్కడ మనం హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఒక సోఫా అండ్ అలానే ముందు టేబుల్ ని కూడా ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. సో అక్కడేమో మనకి ఆ కిచెన్ ఏరియాని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇంకా ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూసేద్దామని వెయిట్ చేస్తున్నారు కదా, వచ్చేయండి. సో ఇది అలా బెడ్రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చక్కగా 2 సీటర్ సోఫా సెట్